రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రచార ఆర్భాటమే తప్ప ఏ వర్గానికి మేలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. రేపటి నుంచి ప్రతి జిల్లా మండల బూత్ స్థాయిలో వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేసి విభజన చేసుకుని ప్రతి ఓటరును కలుసుకోవాలని సూచించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశమయ్యారు నేతలు. అన్ని రంగాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా వెబ్బెలించింది. పరిపాలన ప్రచారమే తప్ప ఈరోజు క్రింది స్థాయిలో ప్రజలకు ఏ మాత్రం ఈరోజు మేలు జరిగే పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజలు, అది విద్యార్థులు తీసుకున్నా, ఉపాధ్యాయులు తీసుకున్నా, నిరుద్యోగ యువకులు తీసుకున్నా, మహిళలు తీసుకున్నా, రైతులు తీసుకున్నా, రైతు కూలీలు తీసుకున్నా, వివిధ కుల సంఘాల పెద్దలు తీసుకున్నా, అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈరోజు దయచేసి ఆ విషయంలో ఆలోచించాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు చాలా అనేక రకాలుగా మేలు చేసేటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. వ్యక్తిగతంగా ఆదాయం మీద ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ తీసేయాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉండిందో, ముందుగానే మన అధికారం ఉన్నప్పుడు 1,00,000, ఈరోజు 12 లక్షలకు వచ్చింది. అంటే మోడీ గారి ప్రభుత్వము ఏ రకంగా ఈరోజు మధ్యతరగతి ప్రజలకు లేక ప్రభుత్వ ఉద్యోగస్తులకు లేక ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు ఏ రకంగా దీని ద్వారా మేలు జరిగిందో మనం చూస్తాము. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి నిరుద్యోగ యువకులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏదైతే 12 లక్షల ఆదాయం వచ్చేంత వరకు కూడా ఏ రకమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా పెద్ద నిర్ణయం. ఎవరు కూడా మంత్రివర్గంలో ఉన్నటువంటి మేము కూడా ఒకవేళ అవుతే 9 లక్షలు 10 లక్షలు అవుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. కానీ ట్యాక్స్ కట్టేట వాళ్ళ అంచనాలు కావచ్చు, లేకపోతే మీడియాకి సంబంధించినటువంటి అంచనాలు కావచ్చు, ఆర్థికంగా ఉన్నటువంటి ప్రముఖులు వాళ్ళ అంచనాలు కావచ్చు, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వము 12 లక్షల రూపాయల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ తొలగించడం ఏది ఉన్నదో చాలా గొప్ప నిర్ణయము, విప్లవాత్మక నిర్ణయము. దీన్ని పూర్తి స్థాయిలో మనము వచ్చేటువంటి రోజుల్లో ప్రజల మధ్యకు తీసుకెళ్లి ఈ విషయం చెప్పాల్సినటువంటి అవసరం. ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు అనేక అంశాలు కాబట్టి రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అనేక అంశాలలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఆల్రెడీ మళ్ళీ గతంలో వేతన సవరణకు సంబంధించినటువంటి అన్ని అంశాలు అమలు చేస్తేనే కొత్త కమిటీ పే కమిషన్ మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఉద్యోగ సంఘం డిమాండ్ చేయకముందే, ఏ రాజకీయ పార్టీ అడగకముందే అనుకున్నటువంటి షెడ్యూల్కు 5 నెలలు 6 నెలల ముందే ఈరోజు పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి పద్ధతి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవలంబిస్తాం.